సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, పటంచెరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై డాక్టర్ వైఎస్ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు సిపి అన్న గారికి, అదే రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ అన్న గారికి, యువజన కాన్స్టిట్యున్సీ యువజన అధ్యక్షులు మన శ్రీనివాస్ రెడ్డి గారికి, సాయి గారికి, అక్రమ్ గారికి, అరుణ్ భాయ్ గారికి, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున్న మరి స్వాగతం సుస్వాగతం. మరి అదే రకంగా మరి ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మైనార్టీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ 4% రిజర్వేషన్ ఇచ్చినందుకు మరి ఎంతోమంది మైనార్టీ యువత ఇటు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కావడం జరిగింది. మరి ఆయనకు మైనార్టీ వర్గం నుంచి ప్రత్యేక ఈ స్కీమ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదే రకంగా ఈ అవకాశం ఇచ్చిన సిపి గారికి థ్యాంక్స్ అండి. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో సిపి అన్న ఆధ్వర్యంలో, ఎల్ రవీందర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, అలాగే మనకు గతంలో చూసుకున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం, పేదల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ, ఎన్ని పథకాలు తెచ్చినా కానీ ఆయన చిరస్మాతిగా ఆయన నిలిచిపోయాడంటే ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే. అదే కాకుండా ఆయన పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పాటించకుండా ప్రతి పేదవాడికి ఆయన పథకాలు అందాలని చెప్పేసి కృషి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆ స్థాయి ఆయన ఉంచుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన జీవితకాలం ఆయన చిరస్మాయిగా ప్రజల్లో నిలిచిపోయాడు. ఆయన ఆశయాలు, ఆయన కలలు కన్నా రాజ్యం ఆయన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఆయన కలలు కన్నాడు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి మనందరం కూడా ఆయన ఆశయం నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ గారి వర్ధంతి పురస్కరించుకొని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ స్టాచ్యూ వద్ద ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమంలో మా మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, నేను మరియు ఇతర నాయకులు అందరం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ విచ్చేసాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలుపుతూ, వైఎస్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మొట్టమొదట ఒక సిఎల్పి లీడర్గా ఉంటూ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ పాదయాత్రను ఇన్స్పిరేషన్ చేసుకొని ఆయన దేశంలో పాదయాత్ర అంటే ఇట్లా చేయాలి, రైతుల దగ్గర కానీ, పేదల దగ్గర కానీ, ప్రజల దగ్గర ఇట్లా పోవాలని ఒక ఎగ్జాంపుల్గా చూపించి అదే పాదయాత్ర ఇన్స్పిరేషన్ చేసుకొని ఇప్పుడు ఎంతోమంది పాదయాత్రలు చేయడం కానీ, మిగతా ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆపోజిషన్ లీడర్స్, ఇప్పుడున్న ఆపోజిషన్ లీడర్స్ కూడా ప్రతి దగ్గర ఆయన చేసిన ఎన్నో పథకాలను ఎగ్జాంపుల్గా చెప్తూ ఆయన్ని ప్రతి ఒక్క లీడరు ఆయనను ఒక మంచి ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ఆదర్శమే మాకు కూడా, ఆయననే మేము ఆదర్శం తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్తూ ఆ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపాలిటీ పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్. మరి నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి నిజంగా కూడా ఇవాళ రాజశేఖర రెడ్డిని, మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి అనేక పథకాలు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ముఖ్యంగా మొదట ఉచిత విద్యుత్ పైన రైతులకు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. అంతేకాకుండా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మరి 108 కానీ, 104 కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇవన్నీ చాలా, 2 రూపాయల కిలో బియ్యం కానీ
చాలా ఈ రకంగా నిరుపేదలకు మరి నిరుపేదలు వాళ్ళు కన్న కష్టాలు వాళ్ళు బతికే విధానాన్ని మరి ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకొని మరి రాష్ట్రము ఏ విధంగా ఉండాలి, నిరుపేదలకు ఏ విధంగా మరి ఈ సంక్షేమ పథకాలు చేరాలనే ఆలోచనతోటి మరి 5 సంవత్సరాలు చేసి 6వ సంవత్సరంలో ఆయన మరి హెలికాప్టర్ ద్వారా మృతి చెందడం జరిగింది. మరి నిజంగా కూడా ఇవాళ స్థానికంగా చూసుకుంటే మా తెల్లాపూర్ గ్రామం తీసుకుంటే తెల్లాపూర్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 42 ఎకరాల్లో 1500 ఫ్లాట్లు నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు మరి ఇచ్చి నుంచి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నట్టుంటే మన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒక 20,000 డబల్ బెడ్రూమ్లు ఇవాళ కట్టించి 8 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇక్కడ స్థానికులకు నిరుపేదలకు ఇవ్వకుండా ఎక్కడి నుంచో గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి తెచ్చి ఇక్కడ ఇవాళ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. మరి నిజంగా కూడా మేము కనీసము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదానికి కూడా మరి ప్రొద్దున్నే ఇవాళ పోలీసు వారు వచ్చి మమ్మల్ని గృహబంధం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మరి ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఇంటికి పంపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.